జోరుగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే లెక్కర్లో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. సో ఈయన ఈ అరెస్టుకు భయపడి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రౌడీ షీటర్లను అందరినీ ఒక దగ్గర సమావేశపరిచాడు అన్నట్టు మీటింగ్ చూస్తే అనిపించింది సార్. రెండోది ఇక జోష్ అని అప్పట్లో సినిమా వచ్చిందండి. అతను కూడా అందులో జేడి చక్రవర్తి గారు స్టూడెంట్స్ అందరినీ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ప్రలోభాలు ఇచ్చి వాళ్ళని నేరాల వైపు పురుగొల్పుతూ ఉంటాడు సార్. మేము మొన్న ఏబిఎన్లో కూడా ఇదే మాట్లాడుకున్నామండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నిర్వీర్యం చేసేటానికి, నేరాల వైపు నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను యువజన విభాగం అన్నాను, మీరేమో రాష్ట్రంలో రౌడీ బ్యాచ్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఇవాళ ఆయన పాఠాలు చెప్పాడు అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? వాళ్ళ యువజన విభాగం అంటే తెల్ల షర్ట్ వేసుకుని మెళ్ళ ఐడి కార్డు వేసుకుని ప్రతి ఒక్కడు యువజన విభాగం లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయ్ అయిపోతాడేటండి. ఆ పక్కన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువతల పక్కన నిలబడిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మర్డర్ కేసులో జైల్లోకి వెళ్ళొచ్చాడు. అవతల పక్కన నిలబడిన జక్కంపూడి రాజా ఇక్కడ రాజమండ్రిలో మొన్న అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఇరిగేషన్ ఇంజనీర్ని డైరెక్ట్గా కొట్టాడనే కేసు. అక్కడ దళిత నాయకుడి మీద వాళ్ళు దాడి చేయించారు. రాజమండ్రిలో నా మీద 200 మందిని పంపించి ఆవేళ నన్ను చంపించడానికి ప్రయత్నించారండి. అది అన్ని మీడియాలో కూడా వచ్చింది. అంటే వాళ్ళ మీద ఉన్నన్ని అంటే అక్కడ రాజమండ్రి ప్రాంతంలో ఉన్న యువతకి, అమాయకమైన యువతకి గంజాయి మత్తు అలవాటు చేసి వీళ్ళ నేరాలకి ఉపయోగించుకునే వ్యక్తులు వాళ్ళు. ఇక కూర్చున్న వ్యక్తుల్లో ఆ ఎదురుగా ఎవడో కూర్చున్నాడో మొన్న అరెస్ట్ అయ్యి వచ్చాడు లోపలికి వెళ్ళి. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడి మీద 10కి తక్కువ క్రిమినల్ కేసులు లేవు. ఇప్పుడు కేసులు అందరి మీద ఉండొచ్చాడు. నా మీద అయితే వాళ్ళకే సీటు. ఎందుకంటే 10 కాదు, ఎక్కువ కేసులు ఉంటే ఆయన వాళ్ళు ఏం చెప్పాడు, అరెస్టులు, జైళ్ళు, కేసులు దీన్ని భయపడకండి అంటే ఇంతకుముందు కూడా చెప్పారు. ఈసారి మళ్ళీ మనకి రేపు మనం వచ్చాక అది పెద్ద విషయం కాదు. ఆయన ఏదో పదం వాడాడు, దాన్ని తీసేయచ్చు అనడానికి, మేనేజ్ చేయడానికి ఇంకో పదం ఏదో వాడారు ఆయన. అంటే అంత సులువుగా చెప్పారు ఆయన. ఆయన మాటలే చెప్తాడండి. అంటే వీళ్ళకి తెలియక ఇప్పుడు ఇదేం ఫస్ట్ బ్యాచ్ కాదండి, ఇది రెండో బ్యాచ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ మొన్న 5 సంవత్సరాలు పనిచేసింది. ఆ బ్యాచ్కి లీడర్లు ఎవరంటే ఒక శ్రీరెడ్డి గారు, ఒక బోరుగడ్డ అనిల్ అనేవాడు, ఒక వర్ర రవీందర్ రెడ్డి, ఒక రెడ్డి గారు అమ్మాయి, ఇలాగ ఒక బ్యాచ్ ఆల్రెడీ సీనియర్ బ్యాచ్ ఇప్పుడు జైల్లో ఉందండి. వాళ్ళకి కనీసం మరి పరామర్శించడానికి వెళ్ళలేదు నాకు తెలియదు, కానీ ఆల్రెడీ ఓ బ్యాచ్ని జైల్లో కూర్చోబెట్టాడు జగన్ అన్న. ఇప్పుడు రెండో బ్యాచ్ రెడీ చేస్తున్నాడు మళ్ళీ జైలుకి పంపించడానికి. వీళ్ళకి చెప్పి ఇప్పుడు గన్నల్లో వాడాలన్నారు, ఆల్రెడీ కత్తులు వాడించాడండి. మొన్న ఒకసారి ఆయన బయటకు వచ్చి రప్ప నరికెత్తే మంచిదే కదా, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నరికెత్తే సంతోషమే కదా అన్నాడు ఆయన. అంటే రే బాబు మీరు నరికెత్తే నేను సంతోషిస్తాను రా అని ఇండైరెక్ట్గా ఆ గంజాయి కొట్టేసి మందు వేసుకునే ఆ మత్తులో తిరిగే పిల్లల్ని రెచ్చగొట్టాడు ఆయన. ఇప్పుడు కత్తులు సరిపోవు అన్నట్టు మళ్ళీ గన్ అన్నాడు. అది నిజంగా సెల్ ఫోన్నే గన్గా వాడమన్నాడా లేకపోతే గన్నులు కూడా ఉపయోగించమని వాళ్ళకి హింట్ ఇస్తున్నాడో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ ఆల్రెడీ ఈ సెల్ ఫోన్ గన్లో వాడిన ప్రతి ఒక్కరు ఈ రోజు జైల్లో కూర్చుని ఉన్నారండి. ఇది సెకండ్ బ్యాచ్ సార్. ఇది ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ అన్నట్టు రెండో బ్యాచ్కి ఆల్రెడీ ట్రైనింగ్ మొదలు పెట్టారు. వీళ్ళు కూడా ఎక్కువ కాలం ఏమి ఉండరండి బయట, వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి. వీళ్ళ రూల్స్ అన్నీ కూడా క్రిమినల్ రూల్స్ సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మా అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన పెద్దలు, మేధావి, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఒకవేళ ఏదైనా ఒక అసోసియేషన్ పెట్టి ఇప్పుడు మన నలుగురు ఒక అసోసియేషన్గా ఫామ్ అయితే లీడర్గా ఆయన పెడతాం. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి మంచి చెడు చెప్తారండి, ఏదో 4 మంచి మాటలు చెప్తాడు కాబట్టి, రాజకీయ అనుభవం ఎప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి. కానీ జైల్లో ఇప్పుడు నేను జైలుకి వెళ్ళినా, నా జగన్ గారు 22 రోజులు జైల్లో పెట్టారు. జైలు రూల్స్ వేరే ఉంటాయండి. ఎందుకంటే ఆ జైల్లో ఒక 150 మంది ఉంటే అక్కడ ఎవరినైనా ఒక లీడర్ పెట్టాలంటే అందరికన్నా పెద్ద దొంగని, పెద్ద క్రిమినల్ని పెడతారు. ఎందుకంటే వాడు పెద్ద నేరం కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటాడు, అందుకని వాడిని లీడర్గా పెడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టీం కూడా మీరు చూడండి, కింద కూర్చున్న వాళ్ళందరూ చోట మోటా నేరస్తులు అయితే ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు బడా నేరస్తులు. ఎవరికి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉంటే, క్రిమినల్గా ఇప్పుడు మర్డర్ కేసు అంటే మామూలు విషయం కాదు కదండి. అడగండి కావాలంటే ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కొట్టి చూడండి, గూగుల్లో కొడితే ఇట్ట కొడితే అట్ట వచ్చేది. మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇలాంటి నేరస్తులను అందరినీ కూర్చోబెట్టి నువ్వు వైట్ షర్ట్లు వేసేసి వాళ్ళకి కార్పొరేట్ స్టైల్లో ఐడి కార్డులు ఇచ్చేసి నేను ఇప్పుడు వీళ్ళని మీరు మీ సెల్ ఫోన్లో గన్లో వాడండి అంటే వాళ్ళు తెంగురోళ్ళు ఏంటండి. యాక్చువల్లీ అంటే మీరు అన్నారండి నేను అంటున్నాను, కానీ ఇందాక చూశాను నేను, అవి సెట్ కాలేదు. ఆ కార్డులు కూడా ఎందుకో మరి మ్యాచ్ కాలేదు. మ్యాచ్ అవ్వాలంటే కొంచెం ఆ మనుషులు కూడా కొంచెం ప్లెయిన్గా ఉన్న వాళ్ళు ఉండాలి కదా సార్. అక్కడ ఉన్నవాళ్ళు అందులో యూత్ ఎవరున్నారండి అసలు? యూత్ అని ఎవరో కొంతమంది చోట మోట పిల్లల్ని కూర్చోబెట్టారు. వెనకాల ఉన్న వాళ్ళు అందరూ దేశముద్రులాళ్ళు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఈ రోజు నేను మాట్లాడిన మాటలో నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి గారు అరికాల కింద వేసి నలిపేపోతున్నారంటే నిదర్శనం అండి ఇది.
Yeah. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆల్రెడీ గతంలో ఆయన చేసిన ఆయన ప్రూవ్ చేసుకున్న ట్రాక్ రికార్డ్ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ని, అది కూడా ఇప్పుడు మీరు మొబైల్స్ కూడా వాడినంటే మార్ఫింగ్లు మొదలు పెట్టండి అని. వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో మా నాయకుడి ఇంట్లో మహిళలనే కాదు, మా అక్క చెల్లెలనే కాదండి, ఎన్ఆర్ఐ మహిళల్ని, ఇగో ఇప్పుడు రాయపడి అన్న గారు ఆవిడ కూడా బాధితురాలే, వీళ్ళని ఎంత ఘోరంగా మార్ఫింగ్ చేశారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పకుండానే వాళ్ళు 100కి 150% అంటే పావలా చేయండి అంటే రూపాయి పావలా చేస్తారు. ఇప్పుడు జగన్ గారు మరి కార్పొరేట్ ఐడి కార్డులు ఇచ్చి మరి మీరు సెలరీ అయిపోండి నేను చూస్తాను అంటే ఇంకా ఆగుతారా ఎక్కడి నుంచి. రైట్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సరే బ్యాచ్ నెంబర్ 2 అన్న